కృష్ణా గోదావరి జిల్లాలో వాటాపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తమ్ కుమార్ చెత్త ఆరోపణలతో లాభం లేదని, ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కట్టారన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడడం లేదని, ఇంత నీటి దోపిడీ జరుగుతున్న ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. తెలంగాణలో తాగునీరుకి కష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. తాగునీరు కోసం వాడాల్సిన నీటిని సాగు కోసం తరలించుకుపోతున్నారన్నారు. జోలికి పోవడం లేదు. తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ, దీని విషయంలో ఒకటే అవుదామని చెప్తున్నాం. ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం. ప్రభుత్వంగా మీకు సోయి లేకుంటున్నారు, కనీసం దానిపైన దృష్టి పెట్టండి, కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి. ఇవాళ అది కేఆర్ఎంబి కేంద్రం చేతుల్లో లేకుండా పోయింది, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పోయి మళ్ళీ పూర్వం పొడుకు ప్రాజెక్టులు అయిపోయినాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్లు ఇవాళ పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. కేసీఆర్ 10 ఏళ్ళలో పోగొట్టిండు, నీళ్ళు పోగొట్టిండు, సిగ్గుండి అలా మాట్లాడడానికి కొంచెమైనా. ఉత్తమ్ కుమార్ నువ్వు అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయిండు కాబట్టి నోటికి వచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ను బూతులు తిట్టి ముఖ్యమంత్రి అయిండు. నాకు అవకాశం పోయింది, అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు. విషయం చూడక్కడ గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉంది, రంగారెడ్డి జిల్లా ప్రజల అనుభవంలో ఉంది, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజల అనుభవంలో ఉన్నాయి. నీ కాలంలో మీ కాంగ్రెస్ హయాంలో ఏముండెనో, ఎన్ని లక్షల వలసలు పోయినరో, కేసీఆర్ వచ్చిన తర్వాత వలసలు ఎట్లా తిరిగి వచ్చినాయో, వలసలు తిరిగి వచ్చాడే కాదు 14 లక్షల మంది వలసలు పోయిన అదే మహబూబ్ నగర్ జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి వలసలు వస్తున్నారు వ్యవసాయ కూలీలుగా. భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఏకైక జిల్లాగా వరుసగా 5 సంవత్సరాలు రికార్డు సృష్టించింది నల్గొండ భారతదేశంలో. వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఓ సోయి లేని మాటలు, ఉత్త మాటలు, చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము 50% కొట్లాడుతున్నాం, నీ బొంద కొట్లాడుతావు, ఉన్న నీళ్ళు పోతున్నాయిరా అంటే ఇది పట్టించుకోకుండా మేము 50% కొట్లాడుతున్నాం, మేము తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు లేక మాట్లాడుతున్నావా? నేను ఇప్పుడు దాని జోలికి పోవడం